ముందు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత బాగుందో గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది అనమాట బాయ్ ఫ్రెండ్ ని, మరి ఎన్నో ప్రియారిటీ అంటే కాదు నా బార్బర్. Guys, what's up? Welcome back to the Fashion Wars, my good looking and awesome gentlemen. Name me Pro Ganesh. Of course, you know where we are going. We are going to Bhargav's. మంచిగా హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి. ఇట్స్ బీన్ సో లాంగ్ మ్యాన్. చెప్పాలంటే అంటే మొన్న చేయించుకున్నా కానీ త్వరగా పెరిగిపోతుంది. ఇట్స్ బీన్ సో లాంగ్ అంటే టైం కాదు, హెయిర్ చాలా త్వరగా పెరిగిపోతుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు హిమ్ రైట్ నౌ. మనోడు ఈస్ గోయింగ్ టు వైజాగ్ ఒక గంటలో. బట్ నేను అపాయింట్మెంట్ కావాలి భార్గవ్, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పి మరి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను అనమాట. అక్కడ కట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఏంటి మరి టోన్స్ వేస్తావు చూసారా, టోన్స్ మామూలుగా ఉండదు. మరి మొన్నే ఆర్డర్ పెట్టా. థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న వచ్చేసి మనోడు ఆర్డర్ పెట్టాడు. భార్గవ్ ఉంది, దీని ఏదో చెయ్యి. బస్ కట్ చేద్దాం. మన వాళ్ళు చెప్పలేదు ఇంకా. గైస్ వీఆర్ ప్లానింగ్ బస్ కట్ అనమాట. ఒక గుండు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు. బట్ అంతవరకు కాకుండా ఒక చిన్న లెవెల్ మెయింటైన్ చేద్దాం. సో పొద్దున్న ఒక రీల్ చూసాం, అందులో గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది అనమాట బాయ్ ఫ్రెండ్ని, నేను నీకు ఫస్ట్ ప్రియారిటీ కదా అని చెప్పి. కాదంటాడు. మరి ఎన్నో ప్రియారిటీ అంటే థర్డ్ ప్రియారిటీ అంటాడు. ఫస్ట్ ప్రియారిటీ ఎవరంటే మా మమ్మీ నన్ను చూసి పెంచింది, చిన్నప్పటి నుంచి ఫుడ్ పెట్టింది అని చెప్పి అంటాడు అనమాట. సెకండ్ ప్రియారిటీ నీ కెరియర్ అని అడుగుతుంది. కాదు నా బార్బర్ అంట. మరి నేను అంత బాగుండడం వల్లే కదా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పి. అది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ బార్బర్. గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా థర్డ్. అది నేను జనరల్ నేనంటే నేను కాదు, ఎవరైనా సరే గర్ల్ ఫ్రెండ్ కన్నా తన బార్బర్ని ఎక్కువ ట్రస్ట్ చేయాలి. దాని తగ్గట్టుగా బార్బర్ ఉండాలి. బట్ మీకు ఎక్కడ దొరుకుతుంది, నాకు మాత్రం మా హెయిర్ బై బార్బర్ దొరికాడు. లెట్స్ గో హెయిర్ వాష్ చేద్దాం. గైస్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 5 years ఈవెంట్స్లో ఎలాంటి ఈవెంట్లో కూడా నేను నా జుట్టుని షార్ట్ చేయలేదు. అది మా భార్గవ్కే తెలుసు. ఇంత షార్ట్ ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయబోను కూడా నాకు తెలియదు. బట్ గణేష్ బ్రో ఏంటి బస్గట్ అంటున్నావు అంటే, బస్గట్ అంటే ప్యూరా బస్గట్ కాదు, చిన్న ఒక 1.5 inch ఉంటుంది పైన. ఎందుకు అంటే మనం ట్రిప్ వెళ్తున్నాం, బైక్ ట్రిప్. ఇక్కడ నుంచి లేదాక ఫ్లైట్ అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి బైక్ స్పితి వ్యాలీ ఇవన్నీ కూడా. సో ఈ పాటికి ఈ వ్లాగ్ మీరు చూస్తున్నారంటే ఈ పాటికి నేను లేలో ఉంటాను అనమాట. విత్ దట్ బీయింగ్ సెడ్, లెట్స్ స్టార్ట్. చూద్దాం ఎలా వస్తుందో. నాకు కొంచెం భయం వేస్తుంది, బట్ ద బీస్ట్ ఈజ్ హియర్. ప్రశాంతంగా ఉంది, ఫ్రీడమ్. ఇప్పుడే కాదు ఇంకా పోలేదు, బట్ సైడ్స్ వెళ్ళిపోయి ఆల్రెడీ. దాన్ని నీట్గా బ్లెండ్ చేయడంలోనే అసలే టాస్క్ ఉంటుంది మనకి. షార్ట్ బెస్ట్, లాంగ్ బెస్ట్, మీడియం లెంత్ చిరాక్. దట్స్ యువర్ క్వశ్చన్. ఎందుకంటే మీడియం లెంత్ అడ్డదిడ్డంగా ఉంటుంది, మెయింటైన్ చేయాలి. సమ్మర్, అది కూడా సమ్మర్కి కరెక్ట్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ మనం చేసేది. కానీ మెయింటెనెన్స్ ఉండాలి. ఇది అదే లెంత్ మెయింటైన్ చేయాలంటే పక్కాగా 1 month ఒకసారైనా రావాలి. వచ్చేద్దాంలే వార్త. గైస్ చూస్తారా, బీబీఏ గణేష్ అంటే ఒక 7 సంవత్సరాల క్రితం గణేష్ ఎలా ఉండేవాడు. సైడ్లని తీపించేసి పైన ఎంత బుట్ట మెయింటైన్ చేసి మష్రూమ్ హెయిర్ కట్ వేసుకుని తీసే పైన కూడా తీసి ఇప్పుడు రామ్ బాయ్ సారేనా ఉన్నాను ముందు నుంచి. ఇది ఈ బల్జ్ పోతుంది కదా పక్కన. ఓకే, అదే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం నేను ఇచ్చేస్తున్నానులే నీకు. ఇంకా చూడాలి ఏమున్నాయి. నీట్ గా ట్రిమ్మర్ పెట్టేస్తే సరిపోద్ది కదా, ఎలాగో అంతలెంతే వస్తుంది. భార్గవ్ హీరో కెమెరా. కదా మన 2 సూట్లు ఉన్నాయి, కనిపించుకుంటుంటే చాలు. మీరు కానీ నా డ్రెస్ గమనిస్తే నా డ్రెస్ తగ్గట్టుగానే ఇప్పుడు హెయిర్ కట్ అవుతుంది అండ్ ఒక షేప్కి వచ్చింది అనుకున్నట్టు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇప్పుడే నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. మన భార్గవ్ ఇంకా దానికి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు అనమాట. లెట్స్ సీ ఎంత బాగుందో. అరే నేను రీసెంట్ గా ఉన్న ఏ హెయిర్ కట్ కి ఇంత నేను ఎక్సైట్ అవ్వలేదురా. చిన్నప్పటి నుంచి మన పైకి లేపి 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 నిజం చెప్తున్నా. 10th క్లాస్ లో
ఐ స్టిల్ రిమెంబర్ నా జుట్టు వాల్యూమ్ రావట్లేదని చెప్పి ఎలా అనుకుంటూనే ఉండేవాడిని పైకి. అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. టీ షర్ట్ అలా ఉంది, బాగుందా, కంఫర్ట్ ఉందా? ఫిట్ అది కరెక్ట్గా ఉంటుంది, మనకి బ్రీతబుల్గా ఉంటుంది, మనకి టమ్మీ దగ్గర అంత టైట్ ఉండదు. మన వాళ్ళు టచ్ అండ్ ఫీల్ అయినంత వరకు తెలియదు, వాళ్ళకి చెప్పలేం. వాళ్ళకి హైదరాబాద్ 1 డే డెలివరీ. ప్రోడక్ట్ నుంచి కస్టమర్ దగ్గర ఎక్స్పీరియన్స్ వరకు అన్ని కరెక్ట్గా సార్ట్అవుట్ చేస్తున్నాం అనమాట. కొత్త లాంచెస్ వస్తాయి, ఇంకా కన్సిస్టెంట్గా ఉంటుంది. మనకి జనవరి నుంచి ఇప్పటిదాకా కొంచెం గ్యాప్ వచ్చింది, ఏమీ అసలు కొత్త రిలీజ్ చేయలేదు అనమాట. సో ఇక్కడి నుంచి కన్సిస్టెంట్గా ఉంటాయి. సో దిస్ ఈస్ ద హెయిర్ స్టైల్. మీరు చెప్పండి, నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హగ్ ఇవ్వ, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను సిన్స్ 5 భయపడ్డా, అంటే ఎవరికైనా భయం ఉంటుంది. నువ్వే చెప్పు, నీ దగ్గర వస్తున్న క్లయింట్స్ లో ఎంతమంది దే గో విత్ దిస్ కదా? నేను ఉన్నాను బ్రో నీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అన్ని ట్రై చేశా. అండ్ సర్ప్రైజింగ్లీ దిస్ ఫీల్స్ మోర్ మాస్కులిన్. మీరు చూస్తున్నారు బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా ఉంది. మీరు చెప్పండి ఏది మోర్ మ్యాస్కులిన్ గా ఉందో. ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్, బికాస్ బాగుంది, టైట్ గా, నీట్ గా, ఏం మెయింటెనెన్స్ లేకుండా చంద్రవందరగా ఉన్నా సరే ఇట్ స్టైల్ ఉంటుంది అనమాట. ఇంకేంటి మరి నీట్ గా రామ్ చరణ్ హెయిర్ స్టైల్ నుంచి విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ తీసుకొచ్చా. గైస్ మీరు చెప్పండి కిందన, బాగుందో బాగాలేదని కాదు, రేటింగ్ ఇవ్వండి. 8, 9, 6, 10 కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇట్స్ బీన్ అ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్, మీన్స్ అ లాట్. అండ్ నాకు తెలిసి మెయింటెనెన్స్ ఎక్కువ చేస్తూ ఉండదు దానికి. ఇదే లెంత్ మెయింటైన్ చేయాలంటే ఎవ్రీ మంత్ రావాలి. ఓకే వచ్చేద్దాం, పర్లేదు. నాకు తెలిసి మాక్సిమం వింటర్ దాకా నేను ఇదే మెయింటైన్ చేస్తా, బికాస్ స్ట్రెస్ ఫ్రీ. అండ్ 7 yearsగా హెయిర్ స్టైలింగ్ చేసి అంత టైం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. బట్ మీరు చెప్పండి ఎలా ఉందో, నాకైతే బాగా నచ్చింది, కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కానీ హెయిర్ ట్యూటోరియల్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్స్ ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. మంచి ఫోటో షూట్ కూడా దిగుతుంది దీనికోసం, ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. అండ్ ఆల్సో ఫాలో భార్గవ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్స్ ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.